గ్రహణం మూవీ చేశారు మీరు. అవును. గ్రహణం మూవీ ఏమన్నా దీనికి ఇన్స్పిరేషన్ ఇచ్చిందంటారా? లేదు, గ్రహణం మూవీ ఎలా వచ్చిందంటే నేను అప్పటికి ఇంకా హైదరాబాద్ షిఫ్ట్ అవ్వలేదు. భరణి గారు ఫోన్ చేశారు ఒకసారి, చేసి ఇలాగ మోహన్ కృష్ణ గారి డైరెక్షన్, ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారి డైరెక్షను, చాలామంది హీరోయిన్స్ని అనుకున్నాము, మాకు బడ్జెట్కి సరిపోవడం లేదు అంటే నాకు ఆశ్చర్యం వేసింది. ఒక వ్యాంప్ కదా, నన్ను తీసుకెళ్ళి గ్రహణం క్యారెక్టర్ అంటున్నారు, చలం గారి సాహిత్యం అంటున్నారు, ఇది ఏంటి కథ అని అడిగినప్పుడు దోషగుణం అని ఒక కథ అనమాట అది. లేదమ్మా నువ్వు బాగా సరిపోతావు, నీ ఇమేజ్ మారుతుంది చూడు అనేసి మోహన్ కృష్ణ గారు వాళ్ళు, మా ఫ్యామిలీ అంతా, మా మదర్ ఫాదర్ అంతా కూడా మేము అనుకోగానే జయలలిత ఈ క్యారెక్టర్ బాగుంటుందని వాళ్ళందరూ సపోర్ట్ చేశారు అని గ్రహణం అలాగ వచ్చిందనమాట నాకు. మరి మీలోని నటిని తెలుగు సినిమా రంగం కానివ్వండి, వేరే పరభాష చిత్రాలు కానీ వినియోగించుకోలేదు అన్న మాటను మీరు ఎంతవరకు ఏకీభవిస్తారు? డెఫినెట్గా వినియోగించుకోలేదు. భారతీరాజా గారి డైరెక్షన్లో చేశాను, విశ్వనాథ్ గారి డైరెక్షన్లో చేశాను, రాఘవేంద్రరావు గారి డైరెక్షన్లో చేశాను. ఎవరి డైరెక్షన్లో చేసినా ఏమీ లేదు, ఊరికే ఒక వచ్చిపోయే క్యారెక్టర్ అంతే. భాగ్యం క్యారెక్టర్ మీకు ఎలా అనిపిస్తుంటుంది? నా ఇష్టం నాకు. అసలు ఎంతోమంది చాలా అప్పులప్పారావు క్యారెక్టర్ కానీ, భాగ్యం క్యారెక్టర్ కానీ ఇవన్నీ చాలా మెచ్చుకుంటూ ఉంటారు, బాగున్నావు, సింపుల్గా ఉన్నావు అనేసి. ఓకే, జనరల్గా నటీనటులకి ఏదైనా ఇబ్బందులు ఉన్నా కానివ్వండి, అలాంటి ఇబ్బందులతో దర్శకులకి ఎలాంటి సంబంధం ఉండదు, వాళ్ళు అసలు పట్టించుకోరు. అలాంటిది మీరు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కానివ్వండి, మీ మనసెరిగి మీకు పాత్రలు ఇచ్చిన నిర్మాతలు కానివ్వండి, లేకపోతే డైరెక్టర్స్ కానీ ఎవరైనా ఉన్నారా? ఎవ్వరు లేరు. ఒకటే క్వశ్చన్, ఎవ్వరు లేరు. ఇప్పుడు ఒక గిరిబాబు గారు ఉన్నారంటే, ఒక చలపతిరావు గారు ఉన్నారంటే, ఎలాంటి విలన్ వేషాలు వేశారు, ఎప్పుడు రేప్ సీన్స్, అలాంటి వాళ్ళని ఒక మంచి ఫాదర్స్గా చూడలేదా? ఒక లేడీకి ఎందుకు క్యారెక్టర్ మారదు, ఒక ఇమేజ్ ఎందుకు మార్చరు, లేడీని ఎందుకు చూడరు? సినిమా రంగానికి ఎందుకు వచ్చాను అని బాధపడిన రోజులు ఏమైనా ఉన్నాయంటారా? బాధపడలేదమ్మా, కాకపోతే నా డాన్స్ లైఫ్ పోయింది, ఒక రకంగా వ్యాంప్ అని ముద్ర పడిపోయింది, అదొక సాటిస్ఫాక్షన్ లేకుండా పోయింది, ఈ క్లాసికల్ పర్ఫార్మెన్సెస్ ఇవ్వడానికి వీలు లేకుండా పోయింది, నాలో నేనే గిల్టీగా ఫీల్ అవుతూ. మంజు భార్గవి గారు ఎన్నో వ్యాంప్ క్యారెక్టర్స్ చేశారు, శంకరాభరణం ఒక పిక్చర్ తోటి అసలు ఆవిడ ఎక్కడికో వెళ్ళిపోయారు. అట్లా ఒక్క క్యారెక్టర్ వచ్చుంటే బాగుండేది కదా నా జీవితంలో, మనం డాన్సర్గా మళ్ళీ అలా కొనసాగిపోయేదాన్ని, సినిమాల జోలికి రాకుండా అనుకుంటూ ఉంటాను.